అధికారం లేనాడు కొట్లాడనే, అధికారం ఉన్ననాడు కూడా కొట్లాడనే. మీకు కదా మ్యాథమెటిక్స్లో కామన్ ఫ్యాక్టర్ అని కూడా తీస్తారు. నాలాంటి వాడిని జీవితం తీస్తే కామన్ ఫ్యాక్టర్ ఏదంటే కొట్లాట, పోరాటమే కామన్ ఫ్యాక్టర్. అట్లా బతికినాం కాబట్టి డెఫినెట్గా రేపు అనేక సమస్యల మీద ఇవన్నీ పరిష్కారంలో వారు ఉంటారు, వారికి తోడుగా మేము ఉంటాం. కాబట్టి వారి అనుభవం, వారి క్వాలిఫికేషన్ అనేది మీకు తెలుసు. కాబట్టి వారి నిండు మనసుతో ఆశించమని చెప్పి కోరుతున్నాం. ఇక రెండవది, భారతీయ జనతా పార్టీ పరంగా ఎంత ఈర్ష్య అంటే, ప్రపంచ దేశాలు ఈర్ష్యపడుతున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే పనిగా విమర్శ చేస్తూ ఉంది మోడీ గారి మీద. 2014లో ఏ విమర్శలు చేసిందో కాంగ్రెస్ పార్టీ 2024లో కూడా గదే విమర్శ చేస్తారు. ఏం విమర్శ చేసిన 2014లో? మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుంది, దేశంలో రక్తపాతం అవుతుంది, దేశం తిరోగమనం ఉంటుంది, రిగ్రెసివ్ పద్ధతిలో పోతుంది, ప్రోగ్రెసివ్ పద్ధతి పోదని చెప్పిండు. కానీ 10 ఏళ్ళ చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికి కూడా యావత్ దేశమంతా కూడా మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు, ఇవాళ ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు ఉన్న ప్రజానికం అంతా కూడా భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇలా కాంక్షించే ఈ సందర్భంలో మళ్ళీ గదే పాట పాడిందే పాడరా అన్నట్టుగా మళ్ళీ 2014లో కాంగ్రెస్ పార్టీ ఏం ప్రవచించిందో, ఏ విష ప్రచారం చేసిందో ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు గదే ప్రచారం చేస్తున్నారు, గదే మేనిఫెస్టో రాసుకుంటారు. అంటే ఎంత నీచం అంటే, కళ్ళుంది చూడలేని కబోతులాగా వివరించదు. మంచిని మంచి అనగలిగేటువంటి పార్టీ, చెడును చెడగలిగే నాయకుడు ఉంటేనే అవి సస్టైన్ అవుతుంది తప్ప ప్రాక్టికాలిటీ ఉండదు. లేకపోతే ఇవాళ వీళ్ళకి ప్రాక్టికాలిటీ లేదు. అందుకనే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న మన మీటింగ్లలో మా ప్రభుత్వం వీళ్ళకు అండగా ఉంటుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక మతానికి అండగా ఉండదు. ప్రభుత్వం అనేది మోడీ గారు చెప్పినట్టుగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇది భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఎజెండా. కానీ మాకు కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేదు. సమగ్ర దేశ అభివృద్ధే ఇవాళ మా ఎజెండా అని చెప్పి ప్రకటించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని వాళ్ళలాగా చాలా నేరో థింకింగ్ తోటి మా పార్టీ వీళ్ళ కోసం ఉంది, వాళ్ళ ఓట్లు మాకు అన్నిటి పని పడతాయని చెప్పి వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఎన్నటికీ నాకు తెలిసి ఇలాంటి తాత్కాలికమైన అవసరాల కోసం వాస్తవాన్ని విస్మరించిన పార్టీ ఫ్యూచర్లో మనడ కొనసాగించలేదు. అందుకనే కథమైపోతుంది. ఇవాళ వాళ్ళు అంటున్నారు రేపు మోడీ గారు రారు, రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వస్తుందా? దేశంలో 543 సీట్లు ఉన్నాయి. 543 సీట్లలో 280 సీట్లు రావాలి. 280 సీట్లు కూడా పోటీ చేయలేని సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారం కోసం సమాధానం చెప్పదు. కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎగిరెగిరి మాట్లాడుతూ అంటాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, వాళ్ళు లంకె బిందెలు ఇస్తాడు, అవి తీసుకొచ్చి నేను ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తా అని చెప్తున్నాడు. సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, లంకె బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చేది లేదు. అందుకని వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం ఇక వేస్ట్. నాకు తెలిసి 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 5 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఎప్పుడో ఇందిరాగాంధీ గారు దేశంలో గరీబీ హఠావో అని నినాదం ఇచ్చింది. అదే నినాదం మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఇచ్చిండ్రు. అదే నినాదం ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చే దుస్థితి ఉంది. మీకే కదా అధికారం ఇచ్చింది, చేయాల్సిన పొజిషన్లో మీరుండి మీరు చేయలేక వెల్లకిలపడి ఇవాళ మళ్ళీ గదే హామీ ఇస్తుందంటే దేశ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? దేశ ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారా? అవగాహన మాకు కాదు లేని అవగాహన మీకు లేదని చెప్పి రుజువైంది. ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ గారు ప్రపంచంలో ఏ దేశంలోని గొప్ప రాజ్యాంగం అని చెప్తాడో, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి గొప్ప స్ఫూర్తిని అందించిన రాజ్యాంగం సాక్షిగా ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలకులారా,
ఎందుకు ఇలా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయినరు? ఇవాళ మీరు ఆ ఫలాలు అందించలేకపోయినరు. ఇలా సమాధానం క్షమాపణ చెప్పాల్సింది మీరు. కానీ మోడీ గారు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ దశాబ్ద కాలంలో, ఈ దశాబ్దం నాకు తెలిసి వారు ప్రకటించుకోవడం లేదు, కానీ ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఈ దశాబ్దం మోడీ గారి దశాబ్దం అని ప్రకటించుకోవాలి. అలా ఈ 10 ఏళ్ల కాలాన్ని మోడీ గారి దశాబ్దం ప్రకటించుకోవాలి. ఏం చేసిండు మోడీ గారు? గ్రామీణ ప్రాంతాలలో వారు వచ్చేంత వరకు టాయిలెట్ లేవు. ఎందుకంటేనో మనం చెంపు పట్టుకొని బయటికి పోయినాం. పట్టణాలలో టాయిలెట్ బాధ లేకపోవచ్చు, కానీ పల్లెలలో ఇలా బయలుభూమి పోవాలంటే చెంపు పట్టుకొని పోవాలి రోడ్ల పాటు. ఎందుకంటే కంచెలు లేవు, సాటు లేదు. ఎవరైనా పిల్లలు మంచి క్లాసులో క్లెవర్ ఉంటే వాళ్ళ ఇంటికి పోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ గుడిసెనో వాళ్ళ రేకుల షెడ్డో వాళ్ళ ఇంట్లో టాయిలెట్ లేని దాన్ని చూసి కుంగిపోతారు ఆ పిల్లలు. ఎందుకంటే కాదు, ఎందుకంటే పిల్లలు చదువుకుంటూ లేరు, ఏదో నడిచింది. కానీ అలాంటి భారతానికి, అలాంటి పేదలకి మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రాంను పెట్టి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి గ్రామీణ ప్రాంత పేద మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు. రాజీవ్ గాంధీ గారు కాదు, ఇందిరాగాంధీ గారు కూడా కాదు, ఎవరు కాదు, మోడీ గారు కాపాడు. ఈ కన్సర్న్ ఎవరికి ఉంటుంది? ఆయన ఒక పేదింటి బిడ్డ కాబట్టి, వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయలు అమ్ముకుంటే ఆ ఛాయ కప్పులు అందించిన బిడ్డ కాబట్టి, ఆ బాధ అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ అది పరిష్కరించగలిగాడు. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీరు చూడండి, ప్రపంచంలో చాలా గొప్ప టెక్నాలజీ ఉన్న దేశం అమెరికా. అమెరికా లాంటి దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో చదువురాని అంతరాలు ఉన్న ఈ దేశంలో, పేదరికం ఉన్న ఈ దేశంలో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మోడీ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకొని 3 ఏళ్లలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంపూర్ణంగా అమలు చేసిన దేశం భారతదేశంలో. నువ్వు ఎక్కడికైనా పోయి ఇవాళ ఒకప్పుడు 2000 రూపాయలు పట్టుకొని బస్సు ఎక్కితే చిల్లలే అని చెప్పి దించిపోయేది. 2000 రూపాయలు పట్టుకొని కూరగాయల కాడికి పోతే మీకు చిల్లలే అని చెప్పి బయటికి వెళ్ళకొట్టేది. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. సామాన్య ప్రజానికి అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యింది మోడీ గారు? ఎక్కడ కనెక్ట్ అయ్యింది మోడీ గారు? నేను అంటున్నా, అసలు ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశాన్ని ఏమని పిలుస్తారు? భారతదేశం అంటే పేద దేశం, 3rd వరల్డ్ కంట్రీ మేధావుల భాషలో. 1st వరల్డ్ కంట్రీస్ అంటే 2, అమెరికా అండ్ రష్యా. 2nd వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ లాంటి దేశాలు, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్, ఇవన్నీ 3rd వరల్డ్ కంట్రీస్, పేద దేశాలు. ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లితే తప్ప, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకులు భిక్ష పెడితే తప్ప రోడ్డు వేయని పరిస్థితులు ఉన్నటువంటి దేశాలు ఈ దేశాలు. అట్లాంటి 3rd వరల్డ్ కంట్రీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది భారత్. ఏ కాలంలో ఉన్నాడు? ప్రపంచమంతా ఆర్థిక రెసిషన్తో, అమెరికన్ ఎకానమీ రెసిషన్లో ఉంది, జపాన్ ఎకానమీ రెసిషన్లో ఉంది. వై వాట్? ఇవాళ కరోనా వల్ల. ఇక్కడ కరోనా ఉన్నప్పటికీ కూడా భారత ఆర్థిక మూలాలు గ్రామీణ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి కాబట్టి, అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి ఇవాళ కాన్స్టాంట్గా అంత ఇంత గ్రోత్ను మూటగట్టుకొని ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. రేపు ఏమంటున్నారు మోడీ గారు? నాకు మీరు అధికారం కట్టబెట్టేది, నాకు 5 ఏళ్ళు ప్రధానమంత్రి చేసినా, 10 ఏళ్ళు చేసినా, 15 ఏళ్ళు చేసినా పరకపడలేదు. నాకు మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే ఈ దేశ సేవకుడిగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిండు మోడీ గారు. దానికోసం అడుగుతున్నాడు మోడీ గారు. సోక్ కోసమో, ఆర్బాట కోసమో, డాపు దర్పం కోసం అడుగుతుంది మోడీ గారు. ఒకప్పుడు నాది ఇంపోర్టెడ్ సెల్ ఫోన్, నాది ఇంపోర్టెడ్ టీవీ, నాది ఇంపోర్టెడ్ కార్, మనం గర్వపడేది. కానీ దాని వెనుక మనం ఎంత సంపద కోల్పోయినా తెలియదు మనకు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశంలో యువశక్తి కలిగిన దేశం, చాలా క్వాలిటీగా ఉన్న దేశం, నా దేశం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, నా దేశమే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎందుకు అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా, మేక్